మీ బెస్ట్ డాన్సర్ ఎవరు మీకు జోడి? జయమాలి గారు అంటే అసలు బెస్ట్ డాన్సర్. మీకు జోడి ఎవరు కరెక్ట్ డాన్సర్? మీరు అలా వచ్చి ఇలా వస్తున్నారు. లేదు సీరియస్గా అంటే ఆ టాపిక్. ఆ రోజుల్లో ఎవరున్నారు పెద్ద అందరూ ఆ టైంకి వచ్చేస్తారండి. కృష్ణ గారే కొంచెం ఇది పడతారు, ఇబ్బంది పడతారు. చెప్తారు ఏంటప్పా ఈ పిల్ల చిలకల అలా పరిగిపోతుంది అంటే ఒక బీజం మొత్తం ఆడాలన్నమాట. మన హీరాలాల అంటే ఇక్కడ స్టార్ట్ చేసి అక్కడ ఎవరైనా కూర్చుంటే టేబుల్ మీద ఇక్కడ అక్కడ 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 ఒకే బీజం అంటే వాళ్ళకి కష్టం కదా. అవును. అప్పుడు చెప్తారు కృష్ణ గారు, ఏంటి ఈ పిల్ల చిలకలాగా పరిగెత్తుతుంది, నాకు వల్ల కాదు అంటారు. అప్పుడే చెప్తారు, మీరు నడుము పట్టుకోండి, అమ్మాయితోనే పాటు వెళ్ళిపోయింది అంటారు. శోభన్ బాబు గారు బాగా శోభన్ బాబు గారు ఇడ్లీ అడుగుతాడు, ఏం టిఫిన్ చేసావు, అప్పుడు బాగా ఉంటాను కదా. ఆయన అడిగేదో భయం, 3 చూపిస్తారు. 3 అంటారు, 5. ఓకే, ఈ అమ్మాయి చేస్తే ఒక 7-8 లోపల వెళ్ళి ఉంటుంది. నాకు తెలీదు, ఇప్పుడు చూస్తే అరే అంటారు. ఎంజిఆర్ గారు కూడా పిలిచారు. లాస్ట్ పిక్చర్ ఆఫ్రికా వాళ్ళ రాజా అన్నాను, ఫోన్ వచ్చింది. అప్పుడంతా ఫోన్ వచ్చి ల్యాండ్లైన్లో ఇలా సత్యసుల్ని మాట్లాడుతున్నామ్మా, తలెవరు మీరు ఉన్నారు ఈ పిక్చర్లో, మీరు పూజకి రావాలి అని. అప్పుడు చెప్తారు రెమ్యునరేషన్ అన్నీ. సరే అమ్మ ఆ రోజు వస్తానని నన్ను పిలిచింది, నేను రాను అనేసాను. తెలీదు ఎంజిఆర్ అంటే ఏంటి, ఎన్టీఆర్ గారు అంటే ఏంటి అన్న ఏం తెలియదు కదా. నేను షూటింగ్లో చూసుకుంటాను కదా, ఎన్నో మా అమ్మాయి చెప్పింది, లేకపోతే వేరేలాగా చెప్పి ఉండాలి. వాళ్ళు పెద్ద ఇదండి, వాళ్ళు వెళ్ళకపోతే చాలా కష్టం అని చెప్పాలి. మా అమ్మ కూడా ఏం లేదు, అమ్మాయి వెళ్ళింది. మా నాన్న అమ్మ వెళ్తే కరెక్ట్గా అడిగారంట, జయ రాలేదా అని. లేదండి కొంచెం ఫీవరిష్గా ఉందని ఆయన కడపెడతాడు. నెక్స్ట్ ఈవినింగ్ నేను బయట వెళ్తే తెలిసిపోతుంది, ఒక మనిషిని పెట్టేస్తారు. ఎవరెవరు ఏం చేస్తారో ఆ చేతిలో ఉంటుంది. లతా గారు ఒక ఇదిలో చెప్పారు, ఇలా మేమంతా ఉలగం చుట్టూ వాలీబాల్లో వెళ్ళి చంద్రకళ, నేను, మంజుల ఏం చేసామంటే నైట్ 9 దాకా అందరూ నిధి పడిన తర్వాత ఆర్డర్ చేస్తాం ఐస్ క్రీమ్ లైన్గా, ఒక్కొక్క ఫ్లేవర్ లైన్గా తినేస్తాం తెలియకుండా. నెక్స్ట్ డే ఎంజాయ్ గారు చూసారంట, ఏంటి ఈ రూముకు చాలా అప్పుడప్పుడు 1 అవర్కి ఒకసారి ఐస్ క్రీమ్ వెళ్ళిందంట. అంటే వీళ్ళు ఏంటి ఎట్లా తెలిసింది ఈయనకి చెప్పేస్తారంట. అంత తినారా అన్నీ నాకు తెలుసు, అలా తెలుసు ఆయనకి ఎక్కడ ఏది జరిగినా. అంత ఆయనతో యాక్ట్ చేయలేదు, కానీ నా డ్యాన్స్కి చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఒక సాంగే చూసానమ్మా, డ్యాన్స్ అయిన తర్వాత నేను వెళ్ళిపోతానన్నారు. అమ్మ వెళ్ళి అడిగింది, లేదు ఫుల్గా చెయ్యండి, ఫుల్ సాంగ్ చూశారు. ఫుల్ 1 అవర్ చూసి నాకు బ్లెస్సింగ్ ఇచ్చి వెళ్ళారనమాట. సో అది చాలు నాకు. మీకు అంతా అంటే మీకు మీ కెరీర్ ఎలా ఉందంటే అందరితో అంత మంచి